హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో తూ యా మెయిన్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా మూవీ భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉంటారు. ఒకరేమో రిచ్ పర్సన్ అమ్మాయి, ఇంకొకరేమో ర్యాపర్ మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట. వీళ్ళిద్దరు లైఫ్స్ అయితే కొన్ని ఈవెంట్స్ వల్ల అయితే కలవడం జరుగుద్ది. వాళ్ళిద్దరూ కలిపి ఒక ట్రిప్ కి అయితే వెళ్తారు గోవా సైడ్. బట్ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అది కూడా ఒక రిసార్ట్ దగ్గర సంథింగ్ ఆ టైప్ లో ఒక చోట ఆగడం వల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి వీళ్ళ లైఫ్ ఎలా సాగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. అంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్లియర్ గా చెప్పాలంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ ఇమేజెస్ చూసే ఉంటారు కాబట్టి ఒక ముసలి వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే డీసెంట్ వాచ్ భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. అంటే ఇలాంటి మూవీస్ మనం ఇంతకు ముందు చూడలేదంటే అలా ఏం లేదు. హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఈ టైప్ ఆఫ్ మూవీస్ బొచ్చుడు ఉంటాయి అనమాట. ఒకసారి ముసళ్ళు అంటారు, ఒకసారి షార్క్స్ అంటారు, ఒకసారి పిరానాస్ అంటారు, ఒక్కొక్కసారి జాస్ అంటారు. ఇలా చాలా ఉంటాయి అనమాట ఇలాంటి మూవీస్. సో అదే టైప్ ఫార్మేట్ లో బాలీవుడ్ నుంచి కూడా ఒక మూవీ రావడం అయితే జరిగింది. మరి ఇది ఎందుకు చూడొచ్చు, డీసెంట్ వాచ్ అని ఎందుకు అంటున్నానంటే కాన్సెప్ట్, క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం, ఆ డ్రామా ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. మెయిన్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్న తీసుకుంటారు. అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ బాగానే సెటప్ చేసుకున్నారు అనిపించింది నాకు. అంటే వీళ్ళు స్టోరీలో తీసుకెళ్ళడానికి దగ్గర దగ్గర 40 to 50 minutes టైం తీసుకుంటారు. అంటే మీకు ఫస్ట్ 30 minutes వర్కౌట్ అయినప్పటికీ కూడా తర్వాత 20 minutes బోరింగ్ అనిపిస్తుంది, కానీ బాగుంటుంది. అదంతా కూడా 40 to 50 minutes చూడడానికి చాలా ఫ్రెష్ గా అనిపించింది, నాకైతే కొత్తగా అనిపించింది. ఇంకా ఆఫ్టర్ దట్ ఈ ముసలి సీక్వెన్సెస్ ఏవైతే స్టార్ట్ అవుతాయో ఇవన్నీ ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి, కానీ బట్ ఫ్యూ మూమెంట్స్ ఉన్నాయి భయ్య, చాలా టెన్షన్ అయితే క్రియేట్ చేశాయి. నేను దానికి మాత్రం అప్రిషియేట్ చేస్తాను ఖచ్చితంగా. ఏ పూల్ ఉంటుంది అంటే సేమ్ ప్లేస్ లోనే మొత్తం డ్రామా అంతా నడుస్తుంటుంది ఆ సర్వైవల్ థ్రిల్లర్ అనేది. ఆ ముసళ్ళతో వీళ్ళు క్రియేట్ చేసిన ఆ భయం ఏదైతే ఉందో అది 2-3 చోట్ల చాలా జెన్యూన్ గా వర్కౌట్ అయింది. అండ్ ఆ విఎఫ్ఎక్స్ అండ్ సీజే కూడా బాగా వర్కౌట్ అయింది. బాగా చూపించారు ఆ ముసలిని చూపించడం, ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారని చెప్పేసి బాగానే చూపించారు భయ్య. సో అందుకే డీసెంట్ వాచ్ అంటున్నా. మీరు కనుక సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సరదాగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలాంటి మూవీస్ చాలా వస్తుంటాయి హాలీవుడ్ లో, అవి ఎలా అయితే ఎంటర్టైనింగ్ పర్పస్ లో చూస్తారో సేమ్ ఇది కూడా అలాగే ఒకసారి ట్రై చేసేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మాక్సిమం హీరోయిన్ అంతా కూడా రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయి, కిస్సింగ్ మూమెంట్స్ ఉంటాయి, అండ్ బికినీ ఎక్స్పోజింగ్ ఇలాంటివి కూడా చాలానే ఉంటాయి. సో ఇవన్నీ ఏం స్కిప్ చేసుకుంటారు చెప్పండి. సో ఫ్యామిలీతో ఏం చూడదు భయ్య. సో ఇండివిజువల్ గా చూడండి, మంచిగా టైం పాస్ అయిపోద్ది, మంచి ఎంటర్టైనింగ్ వాచ్ అని చెప్తాను నేనైతే. సో గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.